అది సక్సెస్ఫుల్ లీడర్కి ఉండాల్సిన లక్షణం కాదు. చాలా పక్కా తప్పుడు వ్యూహం. నువ్వు ఢిల్లీకి వెళ్ళడాన్ని నేను తప్పు పట్టను, ఢిల్లీలో మాట్లాడడాన్ని తప్పు పట్టను. అతని బాధ్యత ఏంటది, వచ్చా కూర్చోవాలి సభలో. ముందు రోజున వచ్చినటువంటి వ్యక్తి ఫస్ట్ రోజున ఉండాల్సింది. సరే పోనేదో విమానాలకి టైం అయింది, తర్వాత 2 రోజులు రావాలి కదా శ్వేతపత్రాల దాంట్లో. నువ్వు ఢిల్లీకి వెళ్ళి చెప్పినటువంటి లెక్కలు ఇక్కడ చంద్రబాబు అసెంబ్లీలో చెప్పబోతున్నాడు. కూర్చో, మాట్లాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఖండిస్తాను, నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఆయన పవర్ పాయింట్ పిచ్చేకిపోతుంది జర్నలిస్టులకి. ఓ గంటల కొద్దీ ఆ సొల్లు అంతా వింటాం. ఏంటంటే రోజు మాట్లాడే మాటలు మళ్ళీ ఆ డేటా తీసుకొస్తారు, మళ్ళీ అయ్యే రాయాలి, తిప్పి రాయాలి. ఏముంటది ఈటిట్లో, ఏం ఒరుగుతుంది? వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వినడానికి ఇదివరకటి రోజుల్లో ఏదో కార్పొరేట్ కంపెనీల్లో ఉండేది. ఇప్పుడు సావైపోతుంది జర్నలిస్టులకి. పొద్దునుండి సాయంత్రం దాకా ఒకళ్ళు 2 గంటలు 3 గంటలు ఉపన్యాసం. ఇదివరకు ప్రెస్ మీట్ అంటే ఏదో ఇంపార్టెంట్ పాయింట్ 10 నిమిషాలు చెప్పిపోయేవాడు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అంటే చాలు మనం చెవుల్లో రక్తం గారేటట్టు తయారైపోయింది అనమాట పరిస్థితి. అవసరం ఏమైనా ఉందంటే అర్థం లేదు, పర్థం లేదు, ఎవడి వాదన ఆడిదే. ఇప్పుడు బేసిక్గా నిన్ను ఎన్నుకున్నది ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నువ్వు తగిన న్యాయం చేయలేదనిపించింది, ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ప్రతిపక్షానికి పరిమితం చేసినప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఆ విషయంలో చంద్రబాబుని చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడికి 23 సీట్లే వచ్చినాయి, నీకు వచ్చిన ఓట్ల కంటే 1.10% తక్కువే వచ్చినాయి కిందసారి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకుండా కూర్చోలేదే అసెంబ్లీ.